కేంద్రంతో సీజేపీ ప్రతినిధుల రెండో విడత చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర సింగ్ తో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా చర్చలు జరిపారు. 3 డిమాండ్లను కేంద్రం ముందుంచింది సీజేపీ. 1. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. 2. నీట్ పేపర్ లీక్ తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి చొప్పున పరిహారం. 3. విద్యార్థులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం. ఈ 3 డిమాండ్లతో సీజేపీ వెళ్లింది. అయితే దీంట్లో 2 డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేంద్ర మంత్రులు తెలిపారు. రేపు సాయంత్రం 3:30 గంటలకు ఇరు పక్షాల మధ్య 3వ విడత చర్చలు జరుగుతాయి. మరోవైపు పేపర్ లీక్ చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం పేపర్ లీక్ కేసుల్లో దోషులకి 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. 10 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి. నీట్ పేపర్ లీక్ పై వరుసగా 5వ రోజు పార్లమెంటు ఉభయ సభలు విపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విపక్ష ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అయితే గత 4 రోజులుగా కేవలం వాయిదాలకు ముందు 2 నిమిషాలు మాత్రమే నడిచింది లోక్సభ. ఇవాళ మాత్రం 10 నిమిషాల పాటు కొనసాగింది. ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ ప్రశ్నోత్తరాల సమయాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. కొంతమంది ఎంపీలు ప్రశ్నలు కూడా అడిగారు. అయితే విపక్ష ఎంపీలు ఆందోళనను ఉధృతం చేయడంతో సభని సోమవారానికి వాయిదా వేశారు. ఢిల్లీ అప్డేట్స్ కు సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపికృష్ణ మనకి లైవ్ లో ఉన్నారు మరింత సమాచారంతో. గోపికృష్ణ, నీట్ పేపర్ లీక్ అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశానికి సంబంధించిన పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో సీజేపీ ధర్నా, అలాగే విపక్షాల ఆందోళన, పార్లమెంట్ వరుసగా 5వ రోజు వాయిదా పడడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి ఒక సెల్ఫీ వీడియో ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యంగా నీట్ కానీ మరే ఇతర పరీక్ష అయినా సరే పరీక్షా విధానంలో లోపాలు లేకుండా ముఖ్యంగా ఒకవేళ అట్లాంటి లీకులు జరిగితే కనుక కఠినంగా చట్టపరంగా శిక్షించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షించే విధంగా కీలక బిల్లును తీసుకురాబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఇది సోమవారం పార్లమెంటు ముందుకు రాబోతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ఇప్పటికే 2024లో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది కేంద్రం. ఆ బిల్లుకి సవరణలకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. సో ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడడం, విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఈ నీట్ పేపర్ లీకేజ్ కేసు చాలా సీరియస్గా తీసుకుంటున్నామని చెప్పడంతో పాటుగా ఖచ్చితంగా నీట్ పేపర్ లీకేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు, కఠినంగా శిక్షిస్తామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సోనం వాంగ్చుక్ మేదాంత ఆసుపత్రిలో దీక్షను విరమించడం జరిగింది. కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్ అలాగే జేపీ నడ్డా వెళ్ళి అక్కడ ఆయన్ని దీక్ష విరమింపజేసి ప్రభుత్వం ఏ అంశాల పట్ల సానుకూలంగా ఉందో దాన్ని చదివి వినిపించడం జరిగింది. విద్యార్థులపైన కేసులు పెట్టమని చెప్పడం కానీ, అలాగే ఆత్మహత్యలు చేసుకున్న వారికి భరోసా కల్పిస్తూ వాళ్ళకి పరిహారం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా సోనం వాంగ్చుక్కి అలాగే పార్లమెంట్లో చర్చ చేపడతామని చెప్పి కూడా సోనం వాంగ్చుక్కి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రధానంగా సీజేపీ ప్రతినిధులతో ఇటు కేంద్ర మంత్రులు నేరుగా ఇటు సౌరవ్ దాస్ అలాగే ఇటు ఆశీష్ రాంకాతో చర్చలు జరిపారు. 2 గంటల పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వాళ్ళకి వివరించడం జరిగింది. అయితే వాళ్ళు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి పట్టుబట్టడంతో ఈ 2వ విడత చర్చలు విఫలమయ్యాయి. ఇక 24 గంటల సమయం కోరడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అలాగే ఈ సీజేపీ ప్రతినిధుల డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటిని కేంద్రం ముందు నుంచి తదుపరి నిర్ణయాన్ని రేపు మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ సమావేశం కాబోతోంది. సో అప్పుడు మిగతా ఈ ప్రభుత్వ వైఖరి ఏంటి అనేది మేము సీజేపీ ప్రతినిధులకు తెలియజేస్తామని చెప్పి జేపీ నడ్డా చెప్పడం జరిగింది. ఇక కేబినెట్ సమావేశంలో ప్రధానంగా కీలక బిల్లులు ఏమైనా ప్రవేశపెట్టేటప్పుడు కేబినెట్ నిర్ణయాల్ని నేరుగా బిల్లులకు సంబంధించిన అంశాలని బయట బ్రీఫింగ్లో కాకుండా పార్లమెంట్లో నేరుగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడే చర్చ ద్వారా వాటికి సంబంధించిన విషయాల్ని కేంద్ర మంత్రి పార్లమెంటుకు తెలియజేస్తారు. కాబట్టి కేబినెట్ బ్రీఫింగ్లో ఈ పేపర్ లీక్లను అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టానికి సంబంధించి ముఖ్యంగా ఎన్ని రోజులు జైలు శిక్ష అలాగే ఎంత మేరకు జరిమానా వీటన్నిటికి సంబంధించి ఏమేమి సవరణలు రాబోతున్నాయి అనేది కేబినెట్ బ్రీఫింగ్లో వెల్లడించలేదు. ఇవన్నీ కూడా రేపు నేరుగా సభలోనే
కేంద్ర ప్రభుత్వం సోమవారం దీన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ బిల్లుకు సహకరించాలని చెప్పి ఈరోజు కిరణ్ రిజ్జు కానీ ప్యానెల్ స్పీకర్స్ కానీ విపక్ష ఎంపీలని కోరిన పరిస్థితి ఉంది. కానీ విపక్ష ఎంపీలు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన కొనసాగించడంతో ఈరోజు కూడా సభా సమావేశాలు వాషౌట్ అయిపోయిన పరిస్థితి. సో ఖచ్చితంగా సోమవారం నాటికి ఈ విద్యార్థుల ఆందోళన విరమింపజేయడం, అలాగే కీలక బిల్లుని పార్లమెంట్లో తీసుకురావడం, సో దీని ద్వారా ఈ విద్యార్థుల ఆందోళనకి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో చూడాలి మరి రేపు సీజేపీ ప్రతినిధులతో చర్చలు సఫలమవుతాయా, లేక వాళ్ళ ఆందోళన అదేవిధంగా కొనసాగుతుందా, ఎల్లుండి ఎటువంటి కీలక మార్పులతో బిల్లు రాబోతుందనేది మనం వేచి చూడాలి. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.